నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రచించిన కథ నీకోసమే నువ్వు వింటారు. ఎరగుంట మీ గురువేడి? ఆనందరావు ఆ బడ్డీ ముందు స్కూటర్ ఆపు చేసి అడిగేసరికి చటుక్కున లేచి నించున్నాడు వాడు. ఇంట్లో అమ్మ అయ్యా పెట్టిన పేరేదో ఉన్నా చాలామంది ఆ పేరుతో పిలవరు. కొందరు ఇలాగే గుంట అంటారు, కొందరు శిశువా అంటారు, అతి కొద్ది మంది మాత్రమే వెంకటీ అంటారు. పూర్తి పేరు వెంకటేషు. ఆ పేరు చెప్తే అందరూ విజయశాంతేదిరా అని అడుగుతారు. అందుకే చెప్పడు, ఎలా పిలిచినా పలుకుతాడు. వాడికి చదువు చెప్పిన గురువు 4వ క్లాస్తోనే ఆఖరైపోయాడు. మెకానిక్ పని నేర్పిస్తున్న సత్యమే అసలైన గురువిప్పుడు. గురుగారు ట్రైల్ వెళ్ళారండే, వచ్చేస్తారు కూర్చోండి అన్నాడు హ్యాండిల్ బార్ని చేత్తో ఆప్యాయంగా తడుముతూ. గురువు లేనప్పుడు బేరాలొస్తే ఎలాగో అలా కాయాలి గాని లేడు మళ్ళీ రండి అని చెప్పకూడదు. అది వాడు నేర్చుకున్న మొదటి పాఠం. మీ గురువుకి బండి చేతిలో ఉంటే కాలు దురద పెడుతుందిరా, అందులోని పెట్రోల్ అయిపోయే వరకు అని బండికి స్టాండ్ వేసి సిగరెట్టు ముట్టించాడు ఆనందరావు. వెనక్కి వెళ్ళి ఓ పాత గోద్రేజ్ కుర్చీ తెచ్చి ఫుట్పాత్ మీద వేసి కూర్చోండి సార్ అన్నాడు వెంకటి. ఆ కుర్చీ కూర్చునే చోట ఎర్ర రంగులోనూ మిగతాదంతా ఆకుపచ్చ రంగులోనూ ఉంది. దానికున్న 4 కాళ్లలోనూ 3 కాళ్లే భూమి మీద ఆంతున్నాయి. ఒకటి మాత్రం 2 అంగుళాలు ఎత్తుకుండిపోయింది. దాని వంక ఓ మారు చూసి, కుంటి కులాసం లాంటి మంచి ఆసనాన్నే సంపాదించాడు మీ గురువు అన్నాడు ఆనందరావు. ఆ మాటకి పళ్ళన్నీ బయటికి కనిపించేలా పక్కపక్కా నవ్వాడు వాడు. ఆ వెంటనే నవ్వు ఆపుకొని, అదిగోనండి మా గురువుగారు అన్నాడు. కత్తిలాంటి ఓ కట్టు కొట్టి చక్కుమని బ్రేకేసి ఆనందరావు ముందు ఆగాడు సత్యం. నమస్కారం సార్ అంటూ. ఇదిగో ఇవాళ తెచ్చాను బండి, నువ్వు మార్చాలని చెప్పిన పార్టులు కొని తెచ్చాను, నాకు సాయంకాలానికి బండి కావాలి అన్నాడు ఆనందరావు. సత్యం దానికి సమాధానం చెప్పలేదు. పార్టులు కొనేశారా? ఏవి? మార్చాలన్నప్పుడు మరి ఆలస్యం ఎందుకని కొనేశాను. ఇదిగో ఇది సస్పెన్షన్ కిట్టు, ఇది ఫ్రంట్ జోకరు, ఇదిగో ఇది హెడ్లైట్ స్విచ్ అంటూ ఒకటి బ్యాగులోంచి తీసి బయట పెట్టాడు ఆనందరావు. చంపేసినారే, స్విచ్ ఇది ఇచ్చాడా? సోల్డరింగు అది బోల్డ్ పని దీంతో అన్నాడు హెడ్లైట్ స్విచ్ని పరికించి చూసి. ఆనందరావు ఏం మాట్లాడలే. ఆ పార్టులేవో నువ్వే కొని వేసి అంటే ఎక్కడలేని హుషారు పుట్టుకొచ్చును. తను కొని తెచ్చాడు గనక 1,000,000 వంకలు అనుకున్నాడు ఆనందరావు. మరి బేరింగులేవి అడిగాడు సత్యం సామానంతా చూసి. అవి మార్చాలని నువ్వు చెప్పలేదుగా? భలే ఓరే సార్, ఇన్ని మారుస్తున్నాము, అవి మార్చకపోతే నెల తిరగకుండా దుకాణం ఎట్టేస్తుంది అని ఫ్రంట్ వీల్ని అటూ ఇటూ కదిలించి, ఇగో ఇటు చూడండి ఎలా కదులుతాందో, మీ ఇష్టం సార్, ఆనక నేను చెప్పలేదు అనకండి అన్నాడు. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు? డబ్బు చూసుకుని అన్నీ ఒకే మారు కొనేద్దును కదా, చికాకును ముఖంలో కనిపించనివ్వకుండానే అన్నాడు ఆనందరావు. బాలే ఓరే, మీరొచ్చి 15 రోజులు దాటిందా? అప్పటికే అది డౌట్గా ఉంది. ఎందుకులే అలా అడ్జస్ట్ చేసేద్దారనుకున్నాను. మీరు తిరిగేశారు, మన ఊరు రోడ్లు ఎలా ఉన్నాయి చెప్పండి అని ఊరుకున్నాడు. అయితే ఏంటంటావు? మార్చుకుంటే మంచిదంటాను, మరో 2 ఏళ్ల వరకు బండి చూసుకోనక్కర్లేదు అన్నాడు. సరే నువ్వే కొని వేసాయి, ఎంత అవుతుంది ఏమిటి అడిగాడు జేబులోకి చెయ్యి పోనిస్తూ. ఏమో, స్పేర్ పార్టుల ధరలు రోజుకు అలా ఉంటున్నాయి, ఒరిజినల్స్ మరీను, అయినా దొరుకుతున్నాయో లేదో కూడా చూడాలా అని లేచి అప్పుడే అక్కడ ఆగిన మరో మోటార్ సైకిల్ బాబు వైపు చూసి, నమస్తే సార్, దయలేదు అంటూ అటు వెళ్ళాడు. అతగాడి మాటల్లోని రాజకీయం అర్థమైంది ఆనందరావుకి. ఏం చేయాలో పాలుపోలేదు. జేబులో 200 ఈ మధ్య బేరాలు లేక పై సంపాదన కూడా పడిపోయింది. వీడికేమో బండిని చూస్తే దాహం పుట్టుకొచ్చేస్తుంది. అదే అలా కానివ్వండి సార్, మీరు రండి, నేను సెట్ చేస్తాగా, మీరు వెళ్తే అలాగే అంటారు సార్, మాకివ్వక తప్పదు, మీకిచ్చే రేటు కంటే ఓ 10-25 తక్కువకే ఇస్తారు మాకు. ఆడిచ్చే డిస్కౌంట్ ఏదో మాకు పడేశారు అనుకోండి, మేము సంతోషిస్తాం, వెళ్ళిరండి సార్ అంటూ ఆ బేరాన్ని అక్కడ సెటిల్ చేసి, ఏట ఆలోచించారు
మీరు అలా ఆలోచిస్తుంటే నాకు అలా బళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఆనకు అవలేదంటే దానికి మీదే బాధ్యత అన్నాడు సత్యం ముఖానికి నవ్వు పులుముకుంటూ. కాస్త పని నేర్చుకుని మెకానిక్ అయ్యాడు కానీ ఆ సమయంలో ఏ నాయకుడు వెనకాలో తిరుగుంటే ఈ పాటికి ఏ బడా రాజకీయ నాయకుడో అయిపోను అనుకున్నాడు ఆనందరావు. ఇదిగో ఎందా 100 కొనాల్సినవేవో కొనేయి, మిగతావి సాయంత్రం చూసుకుందాం ఏంటి? బండి మాత్రం సాయంకాలానికి రెడీ చేయాలి అన్నాడు. అలా కానివ్వండి అంటూ 100 నోటును ముద్దెట్టుకుని జేబులో పెట్టుకుంటూ, ఒరే గుంటా బండి తీసి ఫుట్పాత్ ఎక్కించరా అంటూ ఆర్డర్ జారీ చేశాడు. పక్కనున్న బార్బర్ షాప్లోంచి వస్తున్న కొత్త సినిమా పాటలో లీనమైపోయిన శిశువుకి గురువు కేక వినిపించలేదు. ఆడు చూడండి, ఆడి పోజు ఆడును కృష్ణదేవరాయల్లా ఆ టైర్ల సింహాసనం మీద కూసుని పాటలు ఆలకిస్తున్నాడు. పాటలు. మరో కేక వేశాడు నవ్వి. ఆ రెండో కేకకు తుళ్ళిపడి పరిగెత్తుకొచ్చాడు వెంకటి. 60 రూపాయలకే 30 రోజులు చేతులరిగేట్టు పనిచేయాలి. వాడు గురువు దృష్టిలో అది పని చెప్పడం కాదు, పని నేర్పించడం, ఉపాధి కల్పించడం. బాలకార్మికులంటూ భలే జాలి చూపిస్తారు కానీ డబ్బు లేనోడు పనిచేసుకు బతకడంలో తప్పేటుందండి. చిన్న పెద్ద పనులు చేసుకుంటేనే ఈ 5-6 రోజుల్లో కడుపులు నిండేది. చదువు ఎవడికి కావాలండి చదువు అన్నాడు మారు మాట వచ్చి అడిగితే. అన్నట్టు ఆయిల్ ఓవర్ఫ్లో అవుతోంది, అది చూడో అన్నాడు ఆనందరావు స్కూటర్ తాళం చెవుల్ని సత్యానికి అందిస్తూ. అలాగే అన్నట్టు తల తాటించాడు. సాయంకాలం ఆనందరావు వచ్చేసరికి అతగాడి స్కూటరు బడ్డీ ముందు పడుకోబెట్టుంది. ఆపరేషన్ చేసే డాక్టర్లా దాని ముందు కూర్చున్నాడు సత్యం పనిముట్లతో సహా. ఏంటి ఇంకా పని అవలేదా అని అడగలేకపోయాడు ఆనందరావు. ఇంకా ఎంతసేపు అవుతుంది అని మాత్రం అడిగాడు. అప్పటినుంచి మీ బండితోనే కోసున్నాను. ఎలా తిరుగుతున్నారో కానీ క్లచ్ ప్లేట్లు కూడా పూర్తిగా అరిగిపోయాయి చూడండి అంటూ నల్లగా జిడ్డోడుతున్న 2 ప్లేట్లను చూపించాడు. శిశువు గురువుని ఆనందరావుని మార్చి మార్చి చూశాడు. అవి నా బండివే అని గ్యారంటీ ఏమిటి అని అడగలేదు ఆనందరావు. మనిషి మీద మనిషికుండే నమ్మకం అటువంటిది. ఏ రాత్రికైనా మీ బండి పూర్తి చేసి కానీ ఇంటికెళ్ళండి అన్నాడు సత్యమే. సరే రేపొస్తానైతే అంటూ వచ్చేశాడు ఆనందరావు. పదో నంబర్ సీటు ఎవరో? తను లేచి పక్కనున్న ముసిలాడిని కూడా లేపి నించోపెట్టి నెమ్మదిగా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్లాడు సత్యం. ముసిలోడు సత్యం తండ్రి. ఏం పేరు అడిగారు డాక్టర్ శాంతమూర్తి గారు. ముత్యాలండి. జబ్బెవరికి, నీకా అతనికా? ముసిలోడికేనండి చెప్పాడు సత్యం. మరి అతగాడిని మాట్లాడనే. కాస్త వెనక్కి తగ్గాడు సత్యం. శాంతమూర్తి గారు ముసిలోడి వంక తిరిగి బల్ల మీద కూర్చోమని చేయి చూపిస్తే నెమ్మదిగా కూర్చున్నాడు అతను. ఏమిటి బాధ అడిగారు శాంతమూర్తి గారు సాధ్యమైనంత శాంతంగా నెమ్మదిగా. ముసలోడికి చూడండి నెమ్మదిగా చెప్పాడు సత్యం. ముఖం తిప్పకుండా కళ్ళతోనే సత్యం వంక చూశారు శాంతమూర్తి గారు. మాటలొచ్చు కదా. ఈ మారు సత్యం మాట్లాడలేదు. చిన్నగా తలూపాడు వచ్చు అన్నట్టు. మా అబ్బాలే వాడిని రికమెండ్ చేశాడు బావ అనుకున్నాడు మనసులో. సౌమ్యలతోనే ప్రశ్నలు అడిగి ముసలాడి చేత మాట్లాడించారు శాంతమూర్తి గారు. ఆ తర్వాత 2 చీటీల మీద ఏవేవో రాసి సూది మందు పడుతుందా అని సత్యం వైపు తిరిగారు. సత్యం మౌనంగా ముసలాడి వంక చూశాడు. సూది మందు అతనికేలే, జవాబు నువ్వు చెప్పొచ్చు అన్నారు ఆయన మరో చీటీ అందుకొని రాస్తూ. వీడెక్కడ డాక్టర్రా బాబు, సినిమాలో అల్లు రామలింగయ్య క్యారెక్టర్ లాగా ఉన్నాడే. వైద్యం ఏమన్నా చేస్తాడో లేక మాటలతోనే రోగం కుదిరిచ్చేస్తాడో అనుకున్నాడు. సత్యం జవాబు చెప్పాక రాసిన చీటీలని అతనికి అందించారు ఆయన. అన్నీ ఇంజెక్షన్లేనా అండే అడిగాడు సత్యం అమాయకంగా వాటి వంక చూస్తూ. ఇంజెక్షన్లు అక్కర్లేదు, ఊరికే అడిగానంతే. అవి లేనిదే అతగాడికి వైద్యం మీద నమ్మకం కుదరదంటే అలాగే ఇద్దాం. అబ్బిబే అదేం కాదండి అంటూ తడబడ్డాడు సత్యం. ఈ 2 టెస్టులు, ఈ 2 మందులు ఎదురుగ్గా ఉన్న హెవెన్స్ ల్యాబ్స్లో టెస్టు చేయించి రేపు చూపించు. మందులు మాత్రం పక్క షాపులో కొని తీసుకొస్తే ఎలా వాడాలో చెప్తాను.
అంటూ పెన్ను ముడిచేసి బెల్లు కొట్టారు ఆయన తర్వాతి రోగిని చూసే ప్రయత్నంలో. శాంతమూర్తి గారు బిల్లు చెల్లించి బయటకొచ్చాడు సత్యం. జేబులో 10 రూపాయలే మిగిలాయి. మందులు 26 రూపాయలవుతాయన్నాడు షాప్ అతను చీటీ చూసి. టెస్టులకు ఎంతవుతుందో మరి, ఎలా లేదన్నా మరో 100 అయినా కావాల్సి ఉంటుంది అనుకున్నాడు. డబ్బులు సరిపోలేదా? టెస్ట్లేవో కూడా ఉన్నట్టున్నాయి. ఇంటికెళ్ళి తెచ్చి ఈలోగా మందులు తీసి ఉంచుతాను అన్నాడు మందుల షాప్ అతను. బేరం మరో చోటికి పోతుందేమోనన్న భయంతో. సత్యం అతని వంకో మారు చూసి ముసిలాడి వంక చూశాడు. మందుల షాప్ అతనికి ఎలా అర్థమైందో మరి. ముసిలోడిని ఎవరూ పట్టుకుపోరుగానే అతగాడిని ఇక్కడే కూర్చోబెట్టి నువ్వు వెళ్ళరా, డాక్టర్ గారు వెళ్ళిపోతే మళ్ళీ దొరకరు అన్నాడు. ఆ మాటలకు అతగాడి మీద పీకల మొయ్యా కోపం వచ్చింది సత్యానికి. అయినా తమాయించుకుని ఆలోచించాడు. ముసిలోడి ఒంటి మీద స్టెథోస్కోప్ కాదు గదా, చెయ్యేనా వెయ్యకుండా 4 ప్రశ్నలేసి 5 పదులు లాగేశారు డాక్టర్ గారు. సంపాదనంటే అలాగుండాల. రేపు సాయంత్రానికి సర్దుబాటు చేసేస్తానంటే ఉండాలే గాని బావ ఇవ్వకపోడు. అది తప్ప మరో మార్గం కనిపించలేదు సత్యానికి. ముసలాడిని మందుల షాప్ అరుగు మీద కూర్చోపెట్టి బావ ఇంటికి బయలుదేరాడు సత్యం. టీవీలో ఏదో షాంపూ ప్రకటన కోసం విగ్గంతా విరబోసుకుంటున్న 25 ఏళ్ల పడుచు పిల్ల వంక చూస్తూ డ్రెస్అప్ అవుతున్నారు శాంతమూర్తి గారు. సరిగ్గా ఆ సమయంలోనే అక్కడికి వచ్చారు సరిత, సౌమ్య. డాడీ, ఇవాళ ఉదయం గుర్తు చేయమన్నావు, గుర్తుందా అడిగింది ఒకరే అయినా ప్రశ్న ఇద్దరిదీను. గుర్తుండేటట్టయితే ఎందుకు గుర్తు చేయమంటాను అంటూ తన సహజ ధోరణిలో ఓ డైలాగు పారేసి వారి వంక చూశారాయన. 2 కూతుళ్ళకి వయసులో తేడా ఏడాదే. అయినా పెద్దది వాళ్ళ అమ్మ పోలికేమో మరీ పెద్దదానిలాను, చిన్నది పీలగా మరీ చిన్నదానిలాను కనిపిస్తారు. ఇంతకీ ఏమిటట? బండి డ్రైవ్ చేస్తున్నట్టు యాక్షన్ చేసి చూపించింది ఇద్దరిలోనూ పెద్దది 20 ఏళ్ల వయసుది అయిన సరిత. మీకు డ్రైవింగ్ నేర్చడం ఉందే అబ్బబ్బా అని ఏదో అనబోయి అక్కడితో ఆపి, సరే ఇవాళ చెప్తానులే అంటూ ముందుకొచ్చిన పొట్టను కాస్త వెనక్కు లాగి బెల్టుతో బంధించి టక్కు చేయడం పూర్తి చేశారు శాంతమూర్తి గారు. డాడీ, ఇద్దరికీనూ మళ్ళీ చెప్పలేదంటావు అంది చిన్నమ్మాయి సౌమ్య. ఏడిచేదానికి మొగుడొస్తే అనే సామెత గుర్తొచ్చి నవ్వుకుంటూ, అలాగే లే తల్లి అంటూ సోఫాలో కూలబడ్డారాయన. ఈలోగా వీధి గుమ్మం దాటి లోపలికొచ్చిన కామేశం కాస్త దూరంలోనే ఆగిపోయి, నమస్కారం సార్ అన్నాడు. రావోయ్ రా రా, నీకెన్నేళ్ళు? కామేశం కాస్త తడబడి, 44 నడుస్తోందండి. కనే మరో 100 నడిపించేస్తావు, తలుచుకోగానే ప్రత్యక్షమయ్యావు, సినిమా దేవుళ్లాగా అన్నారు శాంతమూర్తి గారు. నవ్వు రాకపోయినా పళ్ళికిలించాడు కామేశం. డాక్టర్ గారు హాస్య చతురులని అతనికి తెలుసు. శాంతమూర్తి గారు పగటిపూట పనిచేసే ఆసుపత్రిలోని 3 ల్యాబ్ టెక్నీషియన్స్లో కామేశం ఒకడు. బ్లడ్ టెస్ట్లు అవి చేస్తుంటాడు. మనిషి కాస్త నెమ్మదస్తుడు, మెతక అని డాక్టర్ గారి నమ్మకం. అర్జెంటు పని తగిలింది సార్, 2 రోజులు సెలవు కావాలి రేపటి నుంచి అన్నాడు కామేశం నెమ్మదిగా. సెలవు మాట తర్వాత నాకు 2 డ్రైవింగ్ లైసెన్సులు కావాలి ఇవ్వాళే అన్నారు డాక్టర్ గారు వెంటనే. తమకి కారు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదండీ నసిగాడు కామేశం. మరో 2 ఉంటాయని. నాకు కాదులేవయ్యా, మా పిల్లలకి. నీకు తెలిసిన ఆయన ఎవరో ఉన్నారన్నావుగా, ఏర్పాటు చేయించు మరి. టెస్టులు అవి లేకుండా పర్మనెంట్ లైసెన్సులు చేతికి రావాలి. ఎంతో కనుక్కుంటే ఇచ్చేద్దాం అన్నారు డాక్టర్ గారు. అలాగే సార్ తలూపాడు కామేశం. నువ్వివాళ ఆ పని మీదే ఉండు. ఆసుపత్రిలో పని వాళ్ళిద్దరూ చూసుకుంటారు ఇవాళకి. అయినా మన హాస్పిటల్లో టెస్టులు చేయించుకున్న వాళ్ళంతా మళ్ళీ సాయంత్రం హెవెన్స్ ల్యాబ్స్కి వెళ్తున్నారట. రిజల్ట్స్లో తేడాలుంటున్నాయని కాస్త ఆ పని జాగ్రత్తగా చెయ్యండి అన్నారు. చిత్తం, పగలు తమ దగ్గరకు వచ్చిన పేషెంట్లు కూడా అనబోయి ఆగాడు కామేశం. సరే వెళ్ళు అంటూ కారు తాళాలు తీసుకుని లేచారు శాంతమూర్తి గారు. కామేశం ఎగిరి గంతెయ్యలేదు కానీ అంత పని చేశాడు. మనసులో నిజానికి అతగాడికి ఆ రోజు సెలవు కావాలి. అది ఇలా సిద్ధించింది. వెంటనే పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి ఆనందరావు నెంబర్కి డైల్ చేశాడు.
హలో, నేను కామేశాన్ని. నీకో బేరం. మా డాక్టర్ గారి అమ్మాయిలు ఇద్దరికి 2 పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్సులు కావాలి అర్జెంటుగా. అటుపక్క ఆనందరావు బుర్ర అర్జెంటుగా పదును బారింది. అర్జెంట్ అంటే కుదరదేమో, రోజులు పూర్వంలో లేవు. అయినా చూస్తాంలే అన్నాడు. చూస్తానంటే కుదరదు. నా సెలవుకి ఈ పనికి లింకు పెట్టాడు. ఎంత అవుతుందో చెబితే. ఎంతో ఆనందరావు ఆలోచించి చెప్పాడు. మరీ రేట్లలో పెంచేస్తే ఎలా? అన్ని రేట్లు పెరిగాయి. మరి నీ సొంతానికైతే చెప్పు, ఊరికే చేసి పెడతాను. ఆయన గారికే 2 చేతులతోనూ సంపాదిస్తున్నాడు. వీలైతే కాళ్లతో కూడా పోగేయాలనే చూస్తున్నాడు. మేనల్లుడి చేత మెడికల్ షాపు, బ్రదర్ ఇన్లా చేత క్లినికల్ ల్యాబు పెట్టించాడు. మరి ఆయన మనం కూడా ఉల్లిపాయలు అదే రేటుకు కొనుక్కోవాలే. అంచేత పద్ధతుల్ని లెక్క చేయకుండా కదలకుండా పనులైపోవాలంటే ఆ మాత్రం అవుద్దే. అందులోనూ అర్జెంటు కేసు అన్నాడు ఆనందరావు. కామేశం మరేం మాట్లాడలేదు. ఆ సాయంకాలం ఆనందరావు చెప్పిన దానికి ఓ 100 కలిపి డాక్టర్ గారి దగ్గర తీసుకుని 2 రోజుల్లో వచ్చేస్తాయి సార్ అని హామీ ఇచ్చి 2 రోజులు సెలవు గ్రాంటు చేయించుకుని రైలు ఎక్కేశాడు. అయ్యా, మీకు చెప్పిన టయానికి బండి రెడీ చేసేసాను. మీదే ఆలస్యం అన్నాడు సత్యం గుడ్డతో హ్యాండిల్ బార్ని తుడుస్తూ. అది సరే, ఈ బిల్లేమిటి? చాలా మటుక్కి స్పేర్ పార్ట్లన్నీ నేనే కొనిచ్చానే అడిగాడు ఆనందరావు. నన్నేం చేయమంటారు సార్? ఆ కాటికి మీకు చెప్పే వేశాను. మరి ఆయిల్ మార్చడం, సైలెన్సర్ డీకార్బనైజ్ చేయడం తప్పనిసరి అయిపోయింది. చేసినప్పుడు శుభ్రంగా చేయాలి సార్, అది నా పాలసీ. మరి 590 జోళ్ల షాప్ వాడు రేట్లాగా. మరి రేట్ చేయమంటారు? బిల్లు కూడా ఉంది, చూపిస్తాను. బిల్లులకేనా అయినా పిల్లిని కొన్నట్టు కూడా బిల్లును సంపాదించే రోజులు ఇవి అనుకున్నాడు ఆనందరావు. మరి అందులోనే నా కూలి కూడా 150 వేశాను. 2 రోజులు పూరాగా మీ బండి మీదే పనిచేశాను సార్. ఆ మాత్రమైనా లేకపోతే మేమెలా బతకాలా? తగ్గిస్తే మరి అందులోనే 5-10 తగ్గించుకోండి అన్నాడు సత్యవంతుడి తమ్ముళ్ళ. నీ 10 నేనెందుకు ఉంచుకోవాలి కానీ, మరో 10 నువ్వే తీసుకో అంటూ 600 లెక్క పెట్టి అందిస్తూ, సంవత్సరంలోగా ట్రబుల్ ఏమైనా వస్తే మరి నువ్వే చూడాలి ఫ్రీగా అన్నాడు ఆనందరావు. మా బాగా అన్నారండి. భగవంతుడిచ్చిన ఒరిజినల్ పార్టులకే గ్యారంటీలు లేక డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాం అంటూ అదోలా నవ్వేశాడు సత్యం. అప్పుడు అతనికి శాంతమూర్తి గారే గుర్తొచ్చారు. ఆనందరావుకి డాక్టర్ గారే తలుపులోకి వచ్చారు. డాక్టర్ల దగ్గర, మెకానికల్ దగ్గర వెళ్ళొస్తానని చెప్పకూడదు. వెళ్తా మరి అంటూ స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆనందరావు. అతగాడు వెళ్ళిపోయాక పెళపెళలాడుతున్న 12 50 నోట్లని మరోసారి లెక్కెట్టుకుంటూ దూరం నుంచి వెంకటి తనను పరీక్షగా చూస్తుండడం గమనించి కాస్త తడబడి, ఏట్రా ఏటి చూస్తున్నావు? 25-30 వేలు ఎట్టి బళ్ళు కొంటారు. పెట్రోల్ లీటర్ 30 అయినా పోయించు తిరుగుతారు. ఫ్యాన్ల కింద కూర్చుని వేలు సంపాదిస్తారు. ఎండనక వాననక కష్టపడే మెకానిక్ గాడికో 100 పారేయాలనుకోరు కదా. అంచేత మనకి మనమే సంపాదించుకోవాలా. నేర్చుకోరా శిశువా అంటూ ఎడంచేత్తో వాణ్ణి మరింత దగ్గరకు రమ్మని పిలిచి, చొక్కా జేబులోని 1 డజను అతుకులతో ఉన్న చలామణి అయిపోతున్న 2 రూపాయల నోటును తీసి వాడి చేతిలో పెట్టి, వెళ్ళరా వెళ్ళి టీ తాగో అన్నాడు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామూర్తి గారు రచించిన కథ నీకోసమే నువ్వు విన్నారు. ఈ కథ 1999 ఫిబ్రవరి రచన జన్మదిన ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు,
వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.